శ్రీమాత్రే నమః. ముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదండి 3 సారీస్ అని. అందులో ఒక సారీ అయితే ఇది 9 ప్లీట్స్ అయితే పెట్టమన్నారు. 3 సారీస్కి 9 ప్లీట్సే పెట్టాను. ఇదైతే చూపిస్తున్నా ఎలా ఉంది అనేది. కొన్ని వీడియోస్ తీస్తున్నాను కానీ నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వక ఎడిటింగ్ చేయక అయితే చాలా వరకు నా సారీ ప్రీప్లేటింగ్ వీడియోస్ అయితే పెట్టలేదు. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, మనకి ఐరన్ చేసుకునేటప్పుడు ఐరన్ బాక్స్ హీట్ ఎక్కువ ఉందనుకోండి, ఇలాగా పేపర్ పెట్టి చేసుకోవచ్చు. లేదు అంటే సేఫ్టీ మ్యాట్ కూడా ఉంటుంది. నాదైతే కనిపించలేదు, అందుకనైతే నేను పేపర్తో చూపిస్తున్నాను. నెక్స్ట్ మనం బయట ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళని ఐరన్ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు చేయకూడదని చెప్పాలండి ఇలాంటి సారీస్. ఎందుకంటే కొన్ని సారీస్ సెన్సిటివ్గా ఉంటాయి, టిష్యూ అనేది కాలిపోతుందనమాట. ఐరన్ బాక్స్ హీట్ అయితే ఉండకూడదు. వాళ్ళకి మనం ఇచ్చేటప్పుడు ముందుగానే చెప్పుకోవాలి. లాస్ట్లో అయితే చేయండి అంటే వాళ్ళు ఇంకా ఐరన్ బాక్స్ హీట్ తగ్గుతుందన్నప్పుడు చేస్తారనమాట. ఎందుకంటే బొగ్గులు వేస్తారు కదా, హీట్ చాలా ఉంటుంది, ఆ వెయిట్ కూడా ఉంటాయి కాబట్టి బాగుంటుంది. ఇంకా ఇక్కడ స్టీమ్ ఐరన్ అయితే చేయొచ్చు. నేను ఏంటంటే స్టీమ్ ఐరన్ చేయడం వల్ల సారీస్ కొంచెం డ్యామేజ్ అవుతున్నాయని చెప్పి నేను ఐరన్ బాక్స్ ఇంకొకటి మారుద్దాం అనుకుని కూడా దీంతోనే చేస్తున్నాను. ఈరోజైతే నేను కూడా ఒకసారి ప్రీప్లేట్ చేసుకుని అయితే వేసుకున్నాను. ఎంత ప్రీప్లేట్ చేసుకోవడం వల్ల ఎంత ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు, నెక్స్ట్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి సారీస్ ఏంటంటే మనకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు బాగోవు. చూసారు కదా, నేను ఇలాగైతే వేసుకుని చూపిస్తున్నాను. నీట్గా ఫినిషింగ్ వచ్చింది కదా, చూసారు కదా. ఇక్కడ మనం ప్లఫీ ప్లీట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. కాకపోతే ప్లఫీ ప్లీట్స్ అనేది కొంచెం క్యారీ చేయడం కష్టమవుతుంది అనమాట. బయటికి తీసుకువెళ్ళేటప్పుడు ఒక 1 డే 2 డేస్లో అకేషన్ ఉన్నప్పుడు అయితే బాగుంటుంది. నేనైతే ఇవి 6-7 ప్లీట్స్ అయితే పెట్టాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఎవరికైనా కూడా ఇలాగ సారీ ప్రీప్లేటింగ్ కావాలి అంటే కనుక మెసేజ్ చేయండి. ఇంకా యూపిన్స్లో కూడా వెరైటీస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని మేకింగ్ వీడియోస్ అయితే తీయలేదు, రేపు అప్లోడ్ చేస్తాను. షార్ట్ వీడియో కాసులతోటి చాలా బాగా వచ్చింది. మినీ లోటస్ నేనైతే ఒక 3 యూపిన్స్ చేశాను. ఇదిగోండి, ఇదైతే ఇలాగా బాక్స్ ఫోల్డింగ్కి. మనకి బాక్స్ ఫోల్డింగ్ దగ్గర కూడా మనం మెజర్మెంట్స్ చూసుకుని అయితే పెట్టుకుంటే కవర్లోకి కరెక్ట్గా ఉంటుంది. నాకైతే కరెక్ట్ సైజ్ అనేది దొరక్క నేను ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకురావాలి కవర్స్. మామూలు కవర్లో పెట్టి అయితే ఇచ్చాను. ఇలాగా ప్రీప్లేట్ చేసుకోవడం వల్ల సారీ డ్రేప్ చేసుకోవడం అయితే ముందు నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. కొంచెం టిష్యూ సారీస్, పట్టు సారీస్ ఉంటాయి కదా, వాటికి కంపల్సరీ అయితే ఐరనింగ్ అయితే ఉండాలి ప్రీప్లేటింగ్. నేను అప్పుడు వేసుకుంది అయితే మంగళగిరి పట్టు సారీ అనమాట. దానికైతే ఎలా అంటే అలా ఉంటుంది. మంగళగిరి పట్టు సారీస్ అయితే మనం చెప్పినట్టు ఉంటాయి. మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఇంకొకసారి ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుని ఐరన్ చేసుకోవాలండి, అప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా అయితే ఉంటాయి. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైనా యూజ్ అయితే కనుక షేర్ చేయండి. ఇంకా చెప్పాను కదా, కాన్సిస్టెన్సీగా అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. షెడ్యూల్ పెడదాం అనుకుంటాను, మర్చిపోతూ ఉంటాను. నెక్స్ట్ ఎండలు ఇంకా స్టార్ట్ అయిపోయాయి కదండి, ఎండల్లోనే పెళ్ళిళ్ళు అవి వస్తాయి. ఈ తిరిగేసరికి అయితే అలసట వచ్చేస్తోంది. దాంతో కొంచెం వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి అయితే కుదరట్లేదు. ఇలాగైతే నీట్గా బాక్స్ ఫోల్డింగ్ పెట్టేశాను. ఇంకా సారీ పిన్ చేసిద్దాం అనుకున్నాను, కానీ నాకైతే టైం లేదు. మార్నింగ్ మళ్ళీ పేరెంటానికి ఒకటి వెళ్ళాల్సి వచ్చింది. అందుకని చెప్పి నేనైతే యూపిన్స్ చేశాను. లోటస్వి చాలా బాగా వచ్చాయి. వాటి మేకింగ్ వీడియో తీసా అనుకున్నాను కానీ నా గ్యాలరీలో అయితే లేవు. నేను లాస్ట్లో ఇచ్చేటప్పుడు అయితే తీశాను. అది రేపు అయితే షార్ట్లో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే చాలా బాగున్నాయి. ఇంకా మా పాపకి యూపిన్ కూడా ఒకటి చేశాను, అది కూడా మేకింగ్ వీడియో తీశాను, కానీ ఏంటంటే ఎడిటింగ్ అయితే చేయలేదు. ఇదిగోండి, ఇలాగా పర్ఫెక్ట్గా అయితే బాక్స్ ఫోల్డింగ్ అయిపోయింది. ఈ సారీకి ఉన్న ట్యాజిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఎక్కడ వేయించుకున్నారో కానీ చాలా బాగున్నాయి. ఇదిగోండి, సారీ అయితే ప్రీప్లేట్ చేసి బాక్స్ ఫోల్డింగ్ అయిపోయింది. మీకు ఎవరికైనా కూడా ఇలాగా పర్ఫెక్ట్ సారీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ కావాలి అంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. నియర్ బై అమలాపురము అయితే కనుక పికప్ అండ్ డ్రాపింగ్ కూడా ఉంటుందండి. అంటే సారీ నేను తీసుకువెళ్ళి మెజర్మెంట్స్ తీసుకుని అయితే బాక్స్ ఫోల్డింగ్ చేసి మీకు తీసుకొచ్చి ఇస్తాను. ఇలాగా నీట్గా పిన్స్ అయితే పెట్టేసి నేను వేరే కవర్లో అయితే పెట్టాను. 3 సారీస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.